వరంగల్కు నేను యాజ్ ఏ మినిస్టర్గా రావడం రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ చూసి మా ప్లేయర్స్కి చాలా కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ స్కూల్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4వ స్పోర్ట్స్ స్కూల్ మనం వరంగల్కు ఇచ్చాం ఇంతకుముందు, జస్ట్ 1 వీక్ బ్యాక్. అంతా బాగుంది, స్పోర్ట్స్ చాలా పొటెన్షియాలిటీ ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఉదయం మన నాయని రాజేందర్ రెడ్డి అన్న ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. ఏం ప్రోగ్రాం? హాఫ్ మ్యారథాన్. ఆ ప్రోగ్రాంకి ఉదయం 5 గంటలకు రావాలన్నా అని చెప్పి ఆ రోజు కోరుకుంటే రాత్రి 2 గంటలకు వచ్చి ఇక్కడ పడుకొని ఉదయం 5 గంటలకు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన. మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఎప్పుడే కానీ ఎంకరేజ్మెంట్ లేకపోతే స్పోర్ట్స్లో భవిష్యత్తు ఉండదు, ఆ ప్లేయర్కి కూడా బలం ఉండదు. మీరు ఎంకరేజ్మెంట్ చేయడంలో ఎందుకు ఎదిగిపోతున్నారో నాకు అర్థమవుతలేదు. 22 జిల్లాలకి పార్టిసిపేట్ అయినరు. బాయ్స్ గర్ల్స్ 270 ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు. ఈరోజు వరంగల్ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇది మీడియా ద్వారా ప్రపంచమంతా చూస్తుంది. చూస్తున్నప్పుడు మన ఎంకరేజ్మెంట్ ఎంత ఉందో మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటక బార్డర్ మా ప్రాంతం, ఆ టీవీ కూడా హాఫ్ ఫిగరే వస్తుండే. బొమ్మ మీకు తెలుసలేదు, 70 ఫీట్ల యాంటీనా పెడితే సగం బొమ్మనే వస్తుండే, మొత్తం బొమ్మ రాకుండే. మరి 70 ఫీట్ల యాంటీనా పెట్టి సగం బొమ్మ చూసి ఆడి రంజీవులకు ఆడినోడిని ఈ రోజు యూట్యూబ్ లో ఏమంటే చూసుకునే స్థాయికి ఈరోజు టెక్నాలజీ మీ దగ్గర ఉంటే, మీ చేతిలో ఉంటే మీరు ఏ స్థాయికి ఆడాలా ఒకసారి ఆలోచన చేయండి. మీ ఆట విధానం ఏ స్థాయిలో ఉండాలి, మీ ఇన్పుట్ ఏ స్థాయిలో ఉండాలి. అసలు ఒక ప్లేయర్ వచ్చి ఈడ మెడల్ తీసుకుంటుంటే చప్పట్లు కూడా కొట్టడానికి మీకు చేతులు రాకపోతే ఎట్టా ఎంకరేజ్మెంట్ చేస్తారు? ఎప్పటివరకైతే మీ ఎంకరేజ్మెంట్ మీ మనసులో లేకుంటుందో, ఎప్పుడైతే గేమ్ని మీరు ప్రేమించరో, గేమ్ పట్ల మీరు గౌరవించరో, గేమ్ పట్ల మీకు కాన్సన్ట్రేషన్ ఉండదో, దానికి విలువ ఇవ్వరో, ఏనాడు మీరు ప్లేయర్లు కాలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. అండ్ గేమ్ అనేది ఎవరిపై సొత్తు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. తెల్లగున్నోళ్ళకి గేమ్ వస్తుంది, డబ్బున్నోళ్ళకి గేమ్ వస్తుంది, కులం ఉన్నోళ్ళకి గేమ్ వస్తుంది, ధనం ఉన్నోళ్ళకి గేమ్ వస్తుంది, గ్రౌండ్ ఉన్నోళ్ళకి గేమ్ వస్తుంది. కాదు, గేమ్ ఎదలో, నెత్తిలో, కళ్ళలో, చూపులో, ఆలోచనలో, ఆకలిలో, దూపలో, దప్పికలో, బతుకులో, సాగులో ఎవరికి గేమ్ ఉంటుందో వానికే గేమ్ వస్తుంది తప్ప ఇది ఎవరిపై సొత్తు కాదు. ఇది నేను ఒక ప్లేయర్గా మేము కొన్ని దురదృష్ట సంఘటనల వల్ల గేమ్కు దూరం అయ్యాం. కానీ ఒకవేళ గేమ్లో ఉండింటే నేను సిమ్కాక్స్ కి తాతనయ్యేటోని. హైయెస్ట్ ఏజ్ వరకు క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి సిమ్కాక్స్. 52 సంవత్సరాల వరకు కూడా ఆట ఆడలేడు. నేను 76 ఏళ్ళ వరకు ఆడండి, ఆ శక్తి నాకు ఉంటుండే. కానీ కొంత బ్యాడ్లకు ఆడలేకపోతున్నా. దీప్తి దివాంజీ కూడా మీ కాన్స్టిట్యున్సీ కదా, వర్ధనపేట కదా, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కదా. ఆమెకు మంచిగా ఆడితే ఏం చేసినాం? ₹1 కోటి ఇచ్చినాం. అవునా? ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాం దీప్తి దివాంజీ కూడా. మొన్న నేను మాట్లాడేటప్పుడు ధనుష్ పారా ఒలింపిక్ లో టోకియోలో గోల్డ్ మెడల్ తెచ్చిండు మన దేశానికి. వెంటనే సీఎం గారి ఏదైతే స్పోర్ట్స్ పాలసీ ప్రకారంగా అదే వేదిక మీద నేను ఆ ధనుష్ కు నేనే అనౌన్స్ చేసిన ఎంత ₹1,20,00,000 అనౌన్స్ చేసిన. నేను మీ అందరికి కూడా అనౌన్స్ చేయాలని ఉంది. మీ అందరికీ కూడా గోల్డ్ మెడల్ ఎప్పుడు సాధిస్తారా, ఎప్పుడు డబ్బు మీకు అనౌన్స్ చేద్దామా, ఎప్పుడు డబ్బు ఇద్దామా ఉంది. మరి వాడుకుంటారో లేదో మీ ఇష్టం, నాకైతే తెలియదు. నేను ఇంకా 3 సంవత్సరాలు అయితే మంత్రి ఉంటా. నేను అనుకుంటున్నా ఈ రోజు నా మాటలు విన్నటువంటి ఈ చిన్నారులలో 50% అన్న ఆట మీద ధ్యానం మీద పెడతారు, గోల్ మీద ధ్యానం పెడతారు. డబ్బుల కోసం కాదు, పారితోషికం గౌరవ వేతనం అనేది డబ్బుల కోసం కాదు. దాని ద్వారా నువ్వు ఆటలు ఇంకొంత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి చెప్తా ఉన్నా. మొన్న ఈ మధ్యకాలం ఒక పాప చికిత, ఒక పాప మెడల్ తీసుకొచ్చింది. జనరల్ గా ఏ స్పోర్ట్స్ చైర్మన్ కానీ అస్సలు పోరు, ఇక మినిస్టర్ అయితే పోనే పోడు శంషాబాద్ కి. కానీ ఆ చికిత్స పాపని ఎంకరేజ్ చేయాలని దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి 1 గంట సేపు పాప కోసం ఆగి ఆ పాపను అక్కడ సన్మానించడం జరిగింది. ఆ సన్మానం ఆ పాపకు ధైర్యాన్ని ఇచ్చింది. అంకుల్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ ఆడినా గోల్డ్ మెడల్ తీసుకొని వస్తా అంకుల్, నువ్వు వస్తావని అడిగింది. నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ తెస్తే అన్ని నీ దానికి వస్తానమ్మా, తీసుకొస్తా అని చెప్పిన. మీ అందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురావాలి, వరంగల్కి అని కోరుకుంటున్నా. మరి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారో లేదో అది మీ ఇష్టం అని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, జై హింద్.